ఆయన నాయకత్వం వహిస్తున్న వైసీపీని రాజకీయంగా బద్నాం చేయడానికి టీటీడీని టీడీపీ అడ్డంగా వాడుకుంటుందన్న విమర్శ ఉంది. చివరికి వైసీపీ హయాంలో పరకామణిలో చోరీ బయటపడటం, నిందితుడి నుంచి కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాయించడానికి కూడా వైసీపీ మెడకు చుట్టారు. పరకామణి చోరీ వ్యవహారంలో ఏం జరిగిందని, దాన్నే నిజమని నమ్మించేందుకు నిత్యం టీడీపీ సోషల్ మీడియా చేయని ప్రచారం లేదని వైసీపీ గుర్తు చేస్తుంది. అంతేకాదు టీడీపీ లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరిగిందో కూడా ఇబ్బంది పడే ఆరోపణల్ని స్వయంగా సీఎం చంద్రబాబు చేశారు. ఇంకా విచారణ సంస్థలు న్యాయస్థానాలు ఏమీ తేల్చకుండానే టీడీపీ ప్రధాన మీడియా, సోషల్ మీడియా కలిసి వైసీపీని దోషిగా నిలబెట్టాయి. ప్రతిరోజు టీడీపీ సోషల్ మీడియాలో టీటీడీ కేంద్రంగా వైసీపీపై దుష్ప్రచార పోస్టులే కనిపిస్తూ ఉంటాయి. టీటీడీలో పట్టు వస్త్రాల శాలువాల కొనుగోళ్ల వ్యవహారం బయటపడినా టీడీపీ సోషల్ మీడియా తేలుకుట్టిన మాదిరి, ఎందుకంటే ఈ వ్యవహారం 2015 నుంచి 2025 మధ్య సాగటమే కారణం. ఈ మొత్తం కలిపితే టీడీపీ వైసీపీ కలిసి పాలన సాగించాయి. నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, దాని సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్, వీళ్ళంతా విఎం రాజా పవర్లు, వీళ్ళందరూ దాదాపుగా 50 కోట్ల స్కామ్ చేశారు. ఇంతకాలం స్వామివారిపై టీటీడీ సోషల్ మీడియాలో ప్రదర్శించిన మహాభక్తి సూక్తులు ఏమయ్యాయో అర్థం కావట్లేదు. టీటీడీలో వైసీపీ తప్పుల్ని రాజకీయ అవసరాల కోసం ఇంతకాలం వాడుకున్నారు. మరి ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా స్వామివారికి మోసం జరిగిందని వార్తలు రావడంతో ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియా కిక్కురుమంటం లేదు. ఇదే వైసీపీ హయాంలో మాత్రం జరిగి ఉంటే వైఎస్ జగన్ తో పాటు నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ జీఓగా ఉన్న ధర్మారెడ్డి, వీళ్ళ ఫోటోలతో ఈ పార్టీకి పెద్ద పెద్ద హోర్డింగ్లు, పోస్టర్లు ఈ మొత్తం రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఇప్పుడు చేయట్లా. ఎందుకంటే టీడీపీ హయాంలో అంటే దాదాపుగా చంద్రబాబు, చంద్రవాడ కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరుల ఫోటోలతో దుష్ప్రచార పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయలేరు. అందుకే పట్టు వస్త్రాల అవినీతి వరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకోవటంలో టీడీపీ వెనక్కి తగ్గింది. జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు. నిజంగా స్వామిపై భక్తి, భయం ఉంటే శాలువాల కొనుగోళ్ల అవినీతిలో టీడీపీ వాటా ఎంత, వైసీపీ వాటా ఎంత అనేది బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను బద్నాం చేయడానికి మాత్రం ప్రతి చిన్న విషయంలో రచ్చ చేయడానికి మీడియా ముందుకు వచ్చే సనాతన వాదులైనా ఈ విషయంలో మరి ఎందుకు ముందుకు రావట్లేదు? లాస్ట్ టైం అక్కడ లడ్డు విషయంలో జరిగినప్పుడు దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ విషయంలో ఎక్కడికి పోయారు ఆయన?